హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు టొమాటో వరుగుల పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది 6 మంత్స్ వరకైనా బాగుంటుందండి. అస్సలు పాడవదు. ముందుగా మనకి ఆయిల్ అండి, పల్లి నూనె. దీని ప్లేస్లో సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడొచ్చు. నువ్వులు, ఆవాలు, మెంతులు, లవంగాలు, యాలకులు ఇవి కూడా వేసుకోవచ్చు. ధనియాలు, శనగపప్పు, ఎల్లిపాయలు, అల్లం, చింతపండు గుజ్జు. ముందుగా మనం 4 కిలోల టొమాటోలు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక క్లాత్లో వేసుకొని తుడుచుకోవాలండి. వాటర్ ఆరిపోయాక ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఆ తర్వాత అందులో 700 గ్రామ్స్ సాల్ట్, అలాగే 50 గ్రాముల ఆవ పొడి వేసుకొని ఊరబెట్టుకోవాలండి ఒక 1 వీక్. ఆ తర్వాత చూడండి ఎలా అయిందో. ఆ 1 వీక్లో వరుగులన్నింటినీ ఎండబెట్టుకొని ఇందులో ఉన్న చింతపండు గుజ్జుని తీసేసుకోవాలండి. ముందుగానే చింతపండు వేస్తాం కాబట్టి చింతపండు గుజ్జునంతా ఇలా తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో మెంతులు, యాలకులు, అలాగే లవంగాలు దోరగా వేయించుకోవాలండి. ఇలా వేగించుకున్న వాటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. చూడండి టొమాటో వరుగులు ఎంత బాగా ఎండిపోయాయో. ఇలా వెండిన తర్వాత ఒక 20 డేస్ తర్వాత ఇలా అవుతాయి. చూడండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా ఇలా చేసుకోవాలండి. ఆ తర్వాత చల్లార్చుకున్న మెంతుల్ని గ్రైండర్లో పట్టుకోవాలండి. తర్వాత చింతపండు గుజ్జును కూడా ఇలాగే చేసుకోవాలండి. అల్లంని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత మనం ఇందులోనే దంచుకోవాలండి. గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది రాదు. సో దంచుకోవాలండి. ఆ తర్వాత కారం అనేది 1/2 కేజీ తీసుకుంటున్నానని ఒక పెద్ద బౌల్లో 1/2 కేజీ కారం తీసుకొని ఇందులో వేసుకోవాలండి. చూడండి కారం, అలాగే అందులో వేయించుకున్న మెంతి పొడి, అలాగే టొమాటో పొడి, అదేనండి వరుగుల పౌడర్, అది కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా మిక్స్ అవుతుందో. ఇలా మనం హ్యాండ్తో అయినా సరే, లేదా గ్లౌస్ వాడుకోవచ్చు, లేదా స్పూన్తో అయినా కూడా కలుపుకోవచ్చు అండి. ఆ తర్వాత దంచుకున్న అల్లం, ఇంకా చింతపండు వీటిని కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇది కొంచెం ఉండలుండలుగానే ఉంటుంది, కానీ బాగా మిక్స్ అవుతుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వెల్లిపాయలు, ఇంకా కొద్దిగా కొత్తిమీర పొడి ఇది వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్ 1 లీటర్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో శనగపప్పు వేయించుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ రెడ్డిష్ కలర్ వస్తుందండి. చూడండి ఇలా పొంగు వస్తుందంటేనే అవి బాగా ఫ్రై అవుతున్నట్టు. సో ఇలా ఫ్రై చేసుకొని కారం మిక్స్లో వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆ తర్వాత మెంతులు, ఆవాలు వేసుకొని అవి వేగాక కొన్ని నువ్వులు వేయించుకోవాలండి. నువ్వులు తర్వాత ధనియాలు, ఇంకా ఎల్లిపాయలు అనేది కొంచెం ఒక 5 to 10 మినిట్స్ చల్లార్చాక, ఆయిల్ చల్లారాక ఎల్లిపాయలు అనేవి వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే ఎల్లిపాయలు మాడకుండా ఉండడానికి ఒక 10 మినిట్స్ అనేది మనం గ్యాప్ తీసుకోవాలి ఆయిల్లో. సో చూడండి 10 to 20 మినిట్స్ అయినా గ్యాప్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ చల్లారాకనే మనం కారంలో వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి.
ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక చూడండి, ఇందులో టొమాటో సూప్ కూడా వేసుకోవాలండి. అదే ఊరబెట్టుకున్న టొమాటో సూప్ అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. టొమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇది 2 డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒక 2 డేస్ తర్వాత బాగా కలిసిపోతుందండి. అప్పుడప్పుడు మనం మిక్స్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.